నమస్తే, బాగున్నారా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే కాన్స్టిపేషన్ కోసం. సో కాన్స్టిపేషన్ అనేది ఇది ఒక రకమైన ఇష్యూ. ఏమైపోతుంది, తిన్నది ఏది అరగదు, అది అలానే ఉంటుంది, మనం తింటానే ఉంటాం, వేస్తూనే ఉంటాం పొట్టలో, కానీ బయటకు పోయేది లేదు. వచ్చినా కూడా బాగా గట్టిగా రావడం, చాలా ఇబ్బంది పెట్టడం వెళ్ళేటప్పుడు, సో మోషన్ వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉండకపోవడం. సో దానివల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. ఫిస్టులా వస్తుండొచ్చు, పైల్స్ వస్తుండొచ్చు, ఇంకేదైనా ఇష్యూస్. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. బికాజ్ అరగకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. అన్ని హెల్త్ ఇష్యూస్కి మూలం మన పొట్ట క్లీన్ లేకపోవడం. సో ఇది ఎలా తక్కువ చేసుకోరాదా, అసలు ఏంటి, అలా ఏం లేదు. 100% క్యూర్ చేసుకోవచ్చు, 100% బెటర్ కూడా చేసుకోవచ్చు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, మీరు నన్ను చూసినట్టయితే అది ఉంటుంది. అది ఆటోమేటిక్గా చాలా హెల్ప్ చేస్తుంది. మనం అనుకుంటాం ఏంటి నవ్వితే ఏమొస్తుంది అని. ఒక స్మైల్తో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మనం చేసేదంతా బాడీకి మంచిగా ఎక్కుతుంది. సో నేను చెప్తాను కొన్ని రూల్స్, ఆ రూల్స్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, తినేప్పుడు ఎలా కూర్చునే వాళ్ళం, కింద సుఖాసనలో కూర్చునే వాళ్ళం. సో సుఖాసన కూడా డైజెషన్కి చాలా మంచిది, వజ్రాసన కానీ సుఖాసన కానీ. సో సుఖాసనలో కూర్చొని ఇలా తినేటప్పుడు ఏమవుతుంది, ఇలా మనం బాడీని బెండ్ చేసి ప్లేట్ ఇలా తీసుకొని ఇలా తింటాం. ఆ తినేటప్పుడు కూడా ఈ డైజెషన్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అలా కూర్చొని తినే ఆ పద్ధతి. మరి ఇప్పుడు ఎంతమంది అలా కూర్చుంటున్నాం, స్క్రీన్స్ ముందు కూర్చొని, టీవీల ముందు కూర్చొని, ఫోన్ ఆడబెట్టి ఏం తింటున్నామో తెలియదు మనకి, ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ. అది అస్సలు చేయొద్దు. మెయిన్గా కాన్స్టిపేషన్, డైజెషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు అస్సలే చేయకూడదు. ఎంత తింటున్నాం తెలీదు, బద్ధకం మనకి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నడవడానికి. ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు. మళ్ళీ ఈజీగా సాల్వ్ చేసుకోగలిగేవి మన చేతిలో ఉన్నదే. మన చేతిలో లేదంటే మనం టెన్షన్ పడాలి, మన చేతిలోనే ఉంది కదా, మరి ఎందుకు టెన్షన్. సో కొన్ని రూల్స్ ఫాలో అవ్వండి. సుఖాసనాలో కూర్చొని భోజనం చేయండి. టీవీలు చూసుకుంటూ చేయొద్దు, ఫోన్లు చూసుకుంటూ అస్సలే చేయొద్దు. మనం నెక్ పొజిషన్ రాంగ్ ఉంటుంది, కూర్చునే పద్ధతి ఇలా కూర్చొని ఇలా తింటున్నా, ఈడ మంచిది కాదు, దీనికి మంచిది కాదు, దీనికి మంచిది కాదు. కొన్ని తెచ్చుకుంటున్నాక సమస్యలు వద్దు. సుఖాసనాలో కూర్చొని నీట్గా భోజనం చేసుకోండి. భోజనం చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకండి, ఏదో 1 సిప్ 2 సిప్స్ అంతే. భోజనం చేసిన వెంటనే, భోజనం చేసే ముందు తాగొద్దు. ఒక అరగంట అలా గ్యాప్ ఇవ్వండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే తినగానే నడుస్తారు చాలామంది. అదొక ఫీలింగ్, అమ్మో ఎక్కువ తినేసారు. తినగానే ఎప్పుడు నడవకూడదు, బాడీని అసలు ఏ పని చేయొద్దు. ఒక ½ అన్ అవర్ వరకు అలా కూర్చొని ఉండండి అంతే. వజ్రాసనాలు కూర్చోండి, చాలా మంచిది. సో నేను మీకు ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను కాన్స్టిపేషన్ తగ్గడానికి, అవి కంపల్సరీ చేసుకోండి. ఎలా చేయాలి చూద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్. సో నేను చూపించేది ఏంటంటే, చూడండి, సుఖాసనాలోనే కూర్చున్నాను, ఇలా కూర్చొని ఇలా తింటున్నాం. కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది, ఫుడ్ మీద ఉంటుంది. ఫైబర్ ఫుడ్ బాగా తినండి. ఇంతే తింటాం మనం ఆలోచించి తినేటప్పుడు కడుపు నిండిపోతుంది. టీవీ చూసుకొని తింటే దానికి డబుల్ తింటాం. పొజిషన్ కూడా మంచిది కాదు. సో ఇది ఫాలో అవ్వండి ఫస్ట్. తర్వాత తినగానే వజ్రాసనాలు కూర్చోండి. ఎలా కూర్చోవాలి వజ్రాసనాలు, ఇలా ఫస్ట్ 2 దగ్గర పెట్టుకొని ఇలా స్లోగా. వజ్రాసనాల్లో కూర్చోవడం ఇబ్బంది అయితే కూర్చోకండి, సుఖాసనాల్లో కూర్చోండి. టేబుల్ మీద కూర్చోండి, స్పైన్ స్ట్రైట్ పెట్టి. చైర్లలో కూర్చోండి, ప్రయత్నం చేయండి. ఫస్ట్ బాడీని ఫోర్స్ మాత్రం చేయొద్దు. మంచి ఒక నవ్వుకుంటూ ఈ పొజిషన్ నుంచి ఎక్సర్సైజ్ ఏం చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా 2 చేతులు పైకి పెట్టి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ముందుకి, మళ్ళీ స్లోగా వెనకాలకు వచ్చేయండి. సో ఇది మీరు మెత్త పెట్టుకొనైనా సరే చేసుకోవచ్చు. కింద ఒక పరుపు, ఒక చిన్న పిల్లో వేసుకున్నా ఏం కాదు. ఈ పొజిషన్లో కూర్చోరాకపోతే ఫోర్స్ చేసుకోకండి, సుఖాసనాలు కూర్చోండి, సరిపోతుంది. నేను మీకు చూపిస్తాను కావాలంటే. ఇదే పొజిషన్లో కూర్చొని ఒక డీప్ బ్రెత్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ పైకి. ఇది లేవద్దు, మనం కిందికి వంగేటప్పుడు ఇది లేవద్దు. ఎంత వీలైతే అంతే. ఇక్కడ వరకే వస్తే ఇక్కడి వరకైనా సరే. స్పైన్ ఎప్పుడు స్ట్రైట్ పెట్టాలి. మనం ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు ఎంత వీలైతే అంత ఇది సాగదీయాలి, చాలా మంచిది. సో ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే కాన్స్టిపేషన్ కోసం, ఇలా బద్ధకోనాసన చాలా మంచిది. ఈ 2 ఫీట్ని ఇలా దగ్గరికి తెచ్చుకొచ్చుకోండి. ఎంత వీలైతే అంతే, ఫోర్స్ చేయొద్దు. థైస్కి కూడా చాలా మంచిది, పొట్టకి కూడా చాలా మంచిది. ఇలా 2 ఇలా పట్టుకొని ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టి కాన్సన్ట్రేషన్ అంతా మన పొట్ట మీద పెట్టుకొని ఇలా
ఊపిరి తీసుకుంటూ వదిలేస్తూ. ఇవి ఎన్నిసార్లు చేయాలి అని మీ డౌట్ మీకు రావచ్చు. 1 minute అంటే 60 secondsలో 45 times చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఆడవారికి యూటిరస్కి కూడా ఈ ఎక్సర్సైజ్ ఎంతో ఎంతో మంచిది, చాలా మంచిది. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా కవర్ చేస్తుంది. అంత గొప్ప ఆసన బద్ధకోణాసన. ఇలా ఇలా చేసుకున్నాక ఇదే పొజిషన్లో ఉండి స్పైన్ అంతా స్ట్రైట్ పెట్టేసుకొని కూడా 2 deep breaths తీసుకోండి. ఇలా యోగా అంటే సర్కస్ ఆసనాలు మాత్రమే కాదండి, ఏవేవో చేయాల్సిన పని లేదు. సుఖాసనాల్లో కూర్చోగలిగితే 5 నిమిషాలు కూర్చోగలిగితే అది చాలా గొప్ప విషయం. ఏ ఆసనంలో అయినా ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తే దాని బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. మన ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ యాడ్ చేస్తే బాడీకి మంచిగా అందుతుంది అది. అలా ప్రయత్నం చేసుకోండి. చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. ఇలా పిల్లోలు పెట్టుకోవడాలు ఇలాంటివి ఏవైనా సరే మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఇది అయిపోయాక స్లోలీ ఇలా ఇలా వచ్చి మలాసన అంటారు దీన్ని. ఇంతకుముందు మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, అందుకని ఈ సమస్య రాలేదు. ఇప్పుడు అసలు ఇండియన్ టాయిలెట్స్ లేదు. అంతెందుకండి, మా ఇంట్లో కూడా లేదు, ఇండియనే లేదు అసలు. సో ఎట్లా అవుతుంది పిల్లలకి, ఎలా తెలుస్తుంది? అందుకని ఈ ఆసనం కంపల్సరీ చేసుకోవాలి. చాలా మంచిది యూటరస్కి కూడా, తొడలకి, యూటరస్కి, పొట్టకి. ఇలా ఈ 2 దీంతో ఎల్బోస్తో ఇలా నీస్ని బయట కనేసుకుంటూ ఇలా ఒక నమస్తేలో స్పైన్ స్ట్రైట్ ఉండాలి. ఇలా ఎప్పుడు పెట్టకూడదు, ఇంకా మంచిది కాదు. ఇలా స్పైన్ ఎంత వీలైతే అంత స్ట్రైట్. ఇలా ఇక్కడ కూడా 2 deep breaths తీసుకోండి. ఇలా ఇప్పుడు స్లోలీ లేసి పైకి నిల్చోండి. ఇలా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇక్కడ లెగ్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసారా, మన నడుము ఎంత ఉంటే అంత గ్యాప్ ఉంటుంది. ఇక్కడ చేతులు ఇలా పెట్టుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా పొజిషన్లోకి రావాలి. సేమ్ అని ఇండియన్ టాయిలెటేనండి. చాలా మంచిది మలాసన. యూటిరస్కి, థైస్కి ఎన్నో లాభాలు. ఇలా ఈ పొజిషన్లో ఒక 2 deep breaths మళ్ళీ, చాలా మంచిది. స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్ నుంచి ఇలా. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఎక్సర్సైజ్ ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. ఇదైతే పొట్టకి, తొడలకి ఎన్నో లాభాలు. యూటిరస్కి, లోపల ఆర్గాన్స్ అన్నిటికీ మసాజ్ చేసినంత మంచిది. సో ఇప్పుడు త్రియక్ తాడాసన అంటారు. మన పొట్టలో ఉన్న ఆర్గాన్స్ని స్క్వీజ్ చేసినట్టు. సో ఏమవుతుంది, ఇక్కడ ఆర్గాన్స్ అన్ని స్క్వీజ్ చేసినట్టు డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఇలా 2 చేతులని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఫింగర్స్ని ఇలా పెట్టుకొని, గ్యాప్ చూసారా ఎంత ఉందో, సేమ్ ఇప్పుడు అంతనే. హిప్ విత్ డిస్టెన్స్ అంటారు. ఇలా స్ట్రైట్ పెట్టేసుకోండి. ఒక డీప్ బ్రీత్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంతే. మోకాళ్ళను అస్సలు బెండ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంత వీలైతే అంతే. ఇక్కడికి మళ్ళీ స్ట్రైట్, ఒక డీప్ బ్రెత్. ఇలా రైట్, మోకాళ్ళను అస్సలు వంచకూడదు, చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఒక డీప్ బ్రెత్. ఇలా మళ్ళీ ఇంకొకసారి సేమ్ డీప్ బ్రెత్, ఎక్స్హేల్ చూసుకుంటూ ఇలా. చాలా 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 మంచి ఇవన్నీ ఆసనాలు. సో ఇలా చేసుకుంటూ ఇలా నేను నిల్చొని పొట్ట మీద ఇలా పెట్టుకొని, రైట్ హ్యాండ్ వచ్చేసి ఛాతీ మీద, లెఫ్ట్ వచ్చేసి పొట్ట మీద. ఒక 2 deep breaths తీసుకోండి. పొట్టలో నుంచి రావాలి శ్వాస, తర్వాతనే ఛాతీ, తర్వాత మొత్తం బయటకు వదిలేసేయండి. ఇలా దీంతో పాటు డైజెషన్ వీడియో కూడా ఉంది కదా, అవి ఇవి కలిపి చేసుకుంటే కాన్స్టిపేషన్, డైజెషన్ ఇలాంటి అన్నీ బాగా అయిపోతాయి. ఆ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది, కాన్స్టిపేటెడ్ స్టమక్ అనేది చాలా లూజ్ అయిపోతాయి. చాలా మంచి పని చేస్తుంది. ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వేరే దానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. వారం రోజులలో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ చిన్న చిన్న చేంజెస్ కంపల్సరీ మర్చిపోకుండా చేసుకోండి. వామ్ వాటర్ తాగడం, చిన్న వాకింగ్ వెళ్ళడం, ఒక 15 నిమిషాలు. దీని గురించి ఆలోచించొద్దు, మన మీదనే ఉండాలి శ్రద్ధ. మన కోసం మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? సో మంచి నవ్వుకుంటూ అలా వాకింగ్ చేసుకోండి. ఈ ఆసనాలన్నీ చేసుకొని మంచిగా ఉండండి పాజిటివ్ యాటిట్యూడ్తో. ఫుడ్ మంచిగా తీసుకోండి, ఫైబర్ ఫుడ్. ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్, డైజెషన్ లాంటి ఇష్యూస్ పోతాయి. ఏం టెన్షన్ పడొద్దు, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.